పహల్గామ్ దాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ పై కొన్ని చర్యలైతే తీసుకోవడం జరిగింది. అయితే పూర్తిగా పాకిస్తాన్ పై ఏ విధంగా విరుచుకుపడాలి, అలాగే పాకిస్తాన్ ని ఏ విధంగా దెబ్బ కొట్టాలి అన్నది మాత్రం భారత ప్రభుత్వం అయితే ఇంకా బయటికి చెప్పలేదు. కాకపోతే నిన్న త్రివిధ దళాల అధికారులతోని అలాగే అజిత్ దోవల్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారితో నరేంద్ర మోదీ గారు తన ఇంట్లో గంటపాటు అయితే చర్చలు జరిపారు. ఈ చర్చల్లో త్రివిధ దళాలకైతే పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశారు. మీరు సీమాంతర ఉగ్రవాదంపై ఏ విధంగా కట్టడి చేస్తారో, ఏ విధంగా విరుచుకు పడతారో, అలాగే దాని సూత్రధారుల్ని ఏ విధంగా మట్టు పెడతారో పూర్తిగా మీదే బాధ్యత, మీకే స్వేచ్ఛ ఇచ్చేసామంటూ త్రివిధ దళాలకైతే పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వడం అయితే తెలిసింది. అయితే ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఏ విధంగా ప్లాన్ చేసి పాకిస్తాన్ పై దెబ్బ కొడతారు ఏంటన్నది అవి రహస్యంగా అయితే ఉంచారు. కాకపోతే బహుశా మన దేశంలో ఇంతవరకు అంటే త్రివిధ దళాలకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం ఇదే తొలిసారి. ఇంతవరకు ఎప్పుడూ కూడా త్రివిధ దళాలకి పూర్తి స్వేచ్ఛ అయితే ఇవ్వలేదు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు దీనికి పూర్తి మద్దతు ఇచ్చారు. అలాగే ఎక్కడ ఏం సంతకాలు కావాలని నేను చేస్తాను, పూర్తి స్వేచ్ఛ అయితే మీకు ఇచ్చాం. ఏ విధంగా మీరు సీమాంతర ఉగ్రవాదాన్ని, ముఖ్యంగా పాకిస్తాన్ నుండి వచ్చే ఉగ్రవాదాన్ని ఏ విధంగానైనా తిప్పుకొట్టే అధికారం మీకు ఎప్పటికీ ఉంటుంది. ప్రస్తుతానికి పహల్గామ్ దాడి ఏదైతే జరిగిందో దీనిపై ప్రతీకారం తీర్చుకోవడానికి కూడా పూర్తి స్వేచ్ఛ అయితే ఈ 3 త్రివిధ దళాలకైతే ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా విషయాలు అయితే బయటకు రాలేదు. కానీ నిన్న రాత్రి గంట సేపు అయితే అన్ని విషయాలు అయితే మాట్లాడడం జరిగింది. నరేంద్ర మోదీ గారు, రక్షణ మంత్రి అమిత్ షా, అలాగే ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి అధికారులు, నేవీకి సంబంధించినటువంటి అధికారులు, మిగతా ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా నరేంద్ర మోదీ గారి నివాసంలోనే మాట్లాడడం జరిగింది.